ఒక సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ఒక హీరోని రాత్రికి రాత్రే మెగాస్టార్ ను చేసింది. ఆ సినిమానే 1983లో వచ్చిన ఖైదీ. ఆ సినిమా సృష్టించిన సునామీ ఎలాంటిదో మనందరికీ తెలుసు. అయితే సరిగ్గా 3 ఏళ్ల తర్వాత ఖైదీకి మించిన బ్లాక్ బస్టర్ కొట్టాలని అదే కాంబినేషన్ లో మరో సినిమా వచ్చింది. అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో రికార్డులు బద్దలు కొడుతుందని అందరూ భావించారు. తీరా చూస్తే బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది. ఆ దెబ్బకి మెగాస్టార్ చిరంజీవి గారు తట్టుకోలేక ఇంట్లో దుప్పటి కప్పుకుని మరీ వెక్కి వెక్కి ఏడ్చారట. నమస్కారం మిత్రులారా, మూవీ సెంటర్ ఛానల్ కి స్వాగతం. చిరంజీవి గారిని అంతలా బాధ పెట్టిన ఆ సినిమా మరేదో కాదు, 1986లో విడుదలైన వేట. ఈ రోజు మన వీడియోలో వేట సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది, అంత అద్భుతమైన కథను అప్పటి ప్రేక్షకులు ఎందుకు రిజెక్ట్ చేశారు, ఇప్పుడు ఎందుకు ఈ సినిమాని అండర్ రేటెడ్ అంటున్నారు అనే విషయాలు తెలుసుకుందాం. వీడియో చాలా ఆసక్తికరంగా ఉంటుంది, చివరి వరకు చూడండి. 1983లో దర్శకుడు ఏ కోదండరామిరెడ్డి, సంయుక్త మూవీస్, చిరంజీవిల కాంబినేషన్ లో వచ్చిన ఖైదీ చిరంజీవి కెరీర్ ను ఎలా మలుపు తిప్పిందో మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత 1986లో అదే సంయుక్త మూవీస్ బ్యానర్ పై అదే డైరెక్టర్ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వేట సినిమా తెరకెక్కింది. దీనికి కథ ఏంటో తెలుసా? 1844లో అలెగ్జాండర్ డ్యూమాస్ రాసిన ప్రఖ్యాత ఫ్రెంచ్ నవల ది కౌంట్ ఆఫ్ మాంటే క్రిస్టో ఆధారం. ఈ నవల ఆధారంగా ఎన్నో హాలీవుడ్ సినిమాలు వచ్చాయి. అలాంటి క్లాసిక్ రివెంజ్ డ్రామాను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా పరుచూరి బ్రదర్స్ అద్భుతంగా మార్చారు. దానికి వేట అనే పవర్ఫుల్ టైటిల్ పెట్టారు. ఖైదీ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో బయ్యర్లు క్యూ కట్టారు. మే 28, 1986న ఈ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలైంది. మరి ఈ సినిమా కథ విషయానికి వస్తే ఇది రెగ్యులర్ కమర్షియల్ కథ కాదు. 1930వ దశక నేపథ్యంలో సాగే ఒక పీరియాడిక్ డ్రామా. కథలో ప్రతాప్ అంటే చిరంజీవి ఒక ఓడలో సాధారణ ఉద్యోగిగా పనిచేస్తుంటాడు. అతను ఉన్నత వర్గానికి చెందిన సరోజ జయప్రదతో పీకల్లోతు ప్రేమలో ఉంటాడు. అంతా సవ్యంగా సాగుతుంది అనుకున్న సమయంలో అదే ఓడలో పనిచేసే చౌడప్ప నూతన్ ప్రసాద్ కెప్టెన్ పదవి కోసం కక్కుర్తిపడి ఓడ కెప్టెన్ కు విషమిచ్చి చంపేస్తాడు. కానీ చనిపోయే ముందు ఆ కెప్టెన్ ప్రతాప్ను తన స్థానంలో కెప్టెన్ గా నియమిస్తాడు. నిజాయితీ పరుడైన ప్రతాప్ చౌడప్పను చట్టానికి అప్పగిస్తాడు. ఇక్కడే అసలు విలన్ ఎంట్రీ ఇస్తాడు. జయరాం మోహన్ శర్మ అనే జమీందారుకి సరోజ అంటే ఇష్టం. సరోజ ప్రతాప్ను ప్రేమించిందనే కక్షతో కెప్టెన్ హత్య కేసును ప్రతాప్ మీదకు తోసేసి అమాయకుడైన ప్రతాప్ను అండమాన్ జైలుకు పంపిస్తాడు. అండమాన్ జైలు అనగానే మనకు గుర్తొచ్చేది చీకటి గదులు, చిత్రహింసలు. ఆ కఠినమైన జైల్లో ప్రతాప్ కు మహేంద్ర భూపతి జగ్గయ్యతో పరిచయం ఏర్పడుతుంది. భూపతి కూడా ఆ జయరాం చేతిలోనే మోసపోయి ఉంటాడు. ఒక దట్టమైన అడవిలో తాను దాచిన అపారమైన సిరి సంపదల గురించి ప్రతాప్ కు చెప్పి భూపతి మరణిస్తాడు. అప్పుడు ప్రతాప్ చనిపోయిన భూపతి స్థానంలో ఒక గోనె సంచిలో దూరి ప్రాణాలకు తెగించి ఆ జైలు నుంచి తప్పించుకుంటాడు. ఆ తర్వాత ప్రతాప్ తాను కోల్పోయిన జీవితాన్ని, ప్రేమని ఎలా తిరిగి పొందాడు, తనను మోసం చేసిన వారిని ఎలా వేటాడాడు అన్నదే ఈ సినిమా కథ. విన్నారుగా కథ ఎంత గ్రిప్పింగ్ గా ఉందో. హాలీవుడ్ లెవెల్ కంటెంట్ ఇది. నటీనటుల విషయానికి వస్తే చిరంజీవి తన ప్రాణం పెట్టి నటించారు. అమాయకుడైన ఓడ కార్మికుడిగా, జైలు జీవితం అనుభవించిన ఖైదీగా, ఆ తర్వాత పగతో రగిలిపోయే పవర్ఫుల్ వ్యక్తిగా ఆయన నటన అద్భుతం. జయప్రద, సుమలత గ్లామర్ మరియు ఎమోషన్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి. విలన్లుగా నూతన్ ప్రసాద్, రంగనాథ్, మోహన్ శర్మ అదరగొట్టారు. జగ్గయ్య గారి పాత్ర సినిమాకే హైలైట్. సాంకేతికంగా కూడా ఈ సినిమా అప్పట్లో ఒక అద్భుతం. 1930ల కాలాన్ని కళ్లకు కట్టినట్లు చూపించింది. కె చక్రవర్తి గారి సంగీతం, పరుచూరి బ్రదర్స్ పదునైన డైలాగులు అన్నీ సమపాళ్లలో కుదిరాయి. అంతా బాగానే ఉంది. మరి ఈ సినిమా ఎందుకు పరాజయం పాలైంది? సమాధానం ఒక్కటే, అంచనాలు. ఖైదీ లాంటి మాస్ మసాలా సినిమా చూసిన ప్రేక్షకులు చిరంజీవి కోదండరామిరెడ్డి కాంబో నుండి అదే తరహా యాక్షన్ ను ఆశించారు. కానీ వేట ఒక పీరియాడిక్ డ్రామా కావడం,
కథ నెమ్మదిగా సాగడం అప్పటి మాస్ ప్రేక్షకులకు రుచించలేదు. ప్రయోగాత్మకంగా చేసిన ఈ చిత్రం బయ్యర్లకు తీవ్ర నిరాశను మిగిల్చింది. ఈ సినిమా ఫలితం చిరంజీవి గారిని తీవ్రంగా కలిసివేసింది. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఖైదీతో వచ్చిన క్రేజ్ ను ఈ సినిమా ఇంకా ముందుకు తీసుకువెళ్తుందని, ఖైదీని మించి హిట్ అవుతుందని ఎంతో ఆశపడ్డాను. కానీ అంచనాలన్నీ తలక్రిందులయ్యాయి. ఆ బాధ తట్టుకోలేక నేను ఇంట్లో దుప్పటి కప్పుకొని వెక్కి వెక్కి ఏడ్చాను. ఆ డిప్రెషన్ నుండి బయటకు రావడానికి నాకు చాలా రోజులు పట్టింది అని ఎమోషనల్ అయ్యారు. ఒక స్టార్ హీరో తన సినిమా పట్ల ఎంత అంకిత భావంతో ఉంటారో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. 1986లో ఫ్లాప్ అయిన ఈ సినిమాను నేటి తరం ప్రేక్షకులు టీవీల్లోనూ యూట్యూబ్లోనూ చూసి ఆశ్చర్యపోతున్నారు. అప్పట్లోనే ఇంత కొత్తగా ట్రై చేశారా? కథ, మేకింగ్ హాలీవుడ్ రేంజ్ లో ఉంది. ఇదొక అండర్ రేటెడ్ క్లాసిక్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఒక మంచి సినిమాకి కాలదోషం పట్టదు అనడానికి వేట సినిమానే ఒక ఉదాహరణ. ఒకవేళ మీరు ఈ సినిమా చూడకపోయి ఉంటే ఖచ్చితంగా ఒకసారి చూడండి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. అదండి మన మెగాస్టార్ వేట సినిమా వెనుక ఉన్న కథ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన సినీ విశేషాల కోసం మూవీ సెంటర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.